పొద్దున పొద్దుగా నీ అంబటాలగా కాలేదు నీ అవ గిత్త పొద్దున పనిపోతారా నీ అవ మా వాళ్ళకి పడితే ఇలా ఆదివారం మంచిగా పడుకోవచ్చు అనుకున్నా నీ అబ్బాయి పని అంతా నేను చేసుడు గాలి పాడుగాను ఇప్పుడే రావణ తొందర ఊడ్చి పని చేసి వండుకున్నాం మళ్ళా అంటే ఊటి దాంట్లోకి వస్తుంది ఈ పళ్ళాలు కూడా దొంగోలు కనీసం తోమాలి అన్నం కూర వండాలి ఇచ్చి రావాలి పొయ్యి మరి లేకపోతే ఏంద్రా ఇలా ఆదివారం వెనక్కి బోలు కూడా తోమిపోదా కొంచెం సేపు పడుకున్నాం అనుకున్నా మేము బయటకు పోయేస్తారా ఎందుకురా గుడలకి పని పెట్టక బాగా రోజులైతుంది అందుకే నూరుతాను అట్లా బయటకు పోయేస్తా ఈ పొంగుడికేం తక్కువ లేదు అయిపోయి సత్తిగా నిన్ను ఎందుకు తీసుకొస్తానో తెలుసా? తెలియదు. పిచ్చోడా మా పొల్ల రమ్మనేది ఇక్కడ ఎవరు లేరట. ఇవ్వలేదు నేను నువ్వు ఏం చేస్తావురా? రమ్మన్నది దేని కుక్కుతా ఎందుకు కుక్కేదానికి ఇవ్వలేనప్పుడు వాడు ఎందుకురా? కావన్నీ నీకు ఎందుకురా అవసరమా? నువ్వు ఈయనే ఉండు ఇక్కడ కావరకాయ నేను లోపలికి పోయేస్తా ఓకేనా? ఎటు పోకు. నేను నేను కావాలిగా అన్న లోపల ఏం జరుగుతుందో నేను ఖచ్చితంగా తెలుసుకుంటా. నాకు కూడా ఎక్స్పీరియన్స్ వస్తుంది. అరే ఏంట్రా ఇది? మెల్లగా రమేష్ మెల్లగా నొత్తంది రమేష్ మెల్లగా గట్టి ఉంది అబ్బా మెల్లగా. అరే నాకు రోజుకుంటే నచ్చి గట్టిగా ఉండాలి. గట్టిగా ఉండాలి ఇక్కడ పోయేది నా ప్రాణం ఏమైనా నీదా? దగ్గరికి చూడాల్సిందే. గట్టిగుంటే మంచిగా ఉంటుంది. నాకు లూజ్ ఉంటే నచ్చదే. అది ఓర్చుకోవాలి అయిపోయింది దగ్గర పడ్డది. ఏం జరుగుతుందో ఖచ్చితంగా చూస్తలేను. కలుగా పోవాలి ఇంకేంటే అబ్బా మంచిగా ఉంటుందట కదా. మా వాళ్ళు కూడా అన్నారు, మా ఫ్రెండ్స్ అన్నారు మనం నేర్చుకున్నారు కానీ నాకు ఇంత ననపోయలే. అప్పుడు నేను అత్త నేను చెప్తుంది బాటలు నువ్వెందుకు అట్లు ఇదైతే మాట్లాడారా జరిగేదానికి వచ్చే సౌండ్లకు ఏమన్నా సంబంధం ఉన్నదిరా? బతికిలేడా? సరే మరి పోంపా అలవడమ్మగా ఓకేనా? అరే రమేష్ గారు, అరే నువ్వు గిట్టెందుకు వచ్చినావురా? నువ్వు చేసే ఘనకార్యం ఏందో చూద్దామని వచ్చినా. నువ్వు కలిపిస్తా కదా ఆ పని ఉండిపా. జరుగుతుంది ఏమో జరుగుతుంది ఊహించుకొని వచ్చే కదా. తెల్లగా లాపిస్తాను ఇది అంతా నడిపేవాడుతుంది మళ్ళీ రాంగ్ ఇది అంతా నడుచుడేనా?
ఏం కాదు కాలు సాప్ అవుతాయి. అయ్యో బుజ్జి ఇక్కడనే ఉన్నది మన గౌడట ఈయనే ఉంటుంది తాగుదాం. అక్కడ మంచిగా ఉండదు, అంత మందు కలుపుతారు. ఇక్కడ అయితే మంచిగా చెట్టు మీద కళ్ళు సూపర్ ఉంటుంది. కాళ్ళు వస్తానే నడిచి నడిచి ఏం కప్ప ఇగో దగ్గరికి వచ్చినట్టే ఈయనే ఓపిచ్చే గింత దానికి ఇదంతా నడువన్నా నడు బండి కొంటే ఫోటోకి 4 రేంజర్ సైకిల్. అయ్యో సారీ రమేష్ నీకు చాలా అందాయి కదా నేను నడుపుతుంది నువ్వు నడుపుతావా? ఇంత దూరం నడితే నాకు కాలు నొయ్యా అరే నేను ఎత్తుకుంటుందా బుద్ధి ఎత్తుకుంటుందా మాసాలు కనిపి సంబరం ఇగో మరి తాని మట్టదేమన్నా దానిలో కూర్చో నేను ఇక్కుపోతా సరేనా? ఒక్క నిమిషం ఆగు బుజ్జి. ఇది ఒక్క నిమిషం ఆగమన్నాడు ఏం తెస్తాడో ఏమో. అదేంటిది అది రేంజర్ సైకిల్ అంటివి? ఇగో బుజ్జి తాచి మట్ట నువ్వు కూర్చో నేను ఎక్కుతా. ఇక్కకపోతే ఎక్కుతా నువ్వు దాని బట్టి దాని తిక్కుకపోతే ఇట్లా నువ్వు కూర్చో కూర్చో మంచిగా కూర్చో ఎట్లా కూర్చో కూర్చో కూర్చో. చూస్తే పక్కనే పాడైన ఏం తింటానవే రోజు ఇంతగానో మటన్ మటన్ ఇగో కూర్చో నీ ముఖానికి గత్తాయి కానీ ఇక నేను ఇగ్గుతా కానీ అక్కడ కూర్చో. సరే ఏ పాటికి నేను ఇస్తా. మటన్ తింటాను ఏమో రేపు మోకాలే చెప్పు రమేష్ ఇంత దూరం నడుచుకుంటుంది ఇంత లేట్ అయ్యే అసలు అలా కళ్ళు దొరుకుతుందా? ఏ దొరికితే మా దోస్తులు చెప్పిన కలుపుకోని లేకపోతే వీని ముఖం పాడుగాను దోస్తుని తీసుకొని వస్తా అన్న వాళ్ళే బుజ్జడు తెలగాలి చెప్పిన అజ్జా కళ్ళు వేస్ట్ అయ్యేటట్టుంది. ఆ కళ్ళు కూడా ఇంత పుల్లవాసన వస్తుంది. ఇది ఇంకా కూడా వస్తలేడు. వీడు ఎట్లా మనిషి ఏమో వీని పొట్టి ముఖం చెప్పు. వచ్చిన వాళ్ళ పైసలు అయితే చెప్పుకోవాలి చెప్తా ఈ సంగతి. వస్తుంది కదా వీడేంటి ఎవరో ఆడవాళ్ళని తీసుకొని వస్తాను మాండు వాళ్ళకి ఎవరో ఉంటాను. ఇటు దగ్గరికి అయితే రాని వచ్చిన వాళ్ళు అడుగుదాం. ఏదిరా కళ్ళు పెద్దలొట్టేనా? పెద్దలొట్టో చిన్నలొట్టో కానీ మా పొందరా ఎవడన్నా పొల్లని తాళ్ళలాగా తీసుకొచ్చేటోడు ఉన్నారా? అత్త అన్నది ఇది ఏం చేయాలి? అత్త అంటే వీడికి తీసుకొస్తారు ఎవరన్నా. తాగబుద్ధి అయితే పెద్ద డబ్బు చిన్న డబ్బు ఇంటికి పట్టుకపోయి ఇస్తారు. కానీ మంచిగా పచ్చని వాతావరణం గుళ్ళు అవి చూస్తాను తీసుకొచ్చిన నేను ఏం చేయాలి? తీసుకొచ్చినావు కానీ వాళ్ళ అన్నగానికి తెలిసి ఎట్లుంటుందో ఎరికైనా వాడు చూస్తే గింత అంత ఉంటారా? ఆ చేతులు ఇంత కత్తి పట్టుకొని తిప్పుతూ ఉంటాడు ఎప్పుడు. చేసే వరకు చూసే వరకు కూర్చో. సరే కూర్చుని పాడు. అన్న పలారం ఏం తీసుకురాలేదా అనే బోందన్న గుడాలు అయితే మంచిగా ఉండగా నేను చెప్తా బుద్ధి ఇంకా ఆమె రాలే అమ్మట ఆమె ఏమో ఉండు వచ్చినాక తీసుకొస్తా కానీ పలారం ఉండవు పలారం అవునట. సమ్మక్క జాతర అనుకుంటుందా సరక్క జాతర అనుకుంటుందా? ఓ తాళ్ళకి వచ్చి పలారం లేదా అన్నా అన్నా అంటుంది. ఇంకా అరే ఏమైందిరా ఒక దమ్ము కల్లంపు బాగురా కళ్ళు కళ్ళు అనుకుంటా. నాకే భయం పాడైతుంది. భయం ఎందుకురా కల్లంపు దానికి?
నా భయం అంతా కల్లంపుడు గురించి కాదురా, వాళ్ళ అన్నగారి గురించి. వాళ్ళు అన్నీ ఏం చేస్తారా, వాడికి ఇంత అంతే ఉంటాడు, దానికి భయపడతారు ఏంద్రా నువ్వు? వాడు పెద్దోడైనా భయపడపోదురా, ఆడికి ఇంత అంత ఉంటాడు కాబట్టే భయం. పెద్దోడైతే నరికితే మెడ నరుకుతాడు, వీడు చిన్నగా ఉంటాడు కదా, ఇది నరికితే ఏం దేవు పాడైతే ఏమో. వాడు అత్తవారు చూసేవారు కానీ కళ్ళు అయితే అప్పు తాగుదాం. పుల్లగా అవుతుంది అప్పు పంపుతుంది. నేను చూస్తా కానీ పో, వాడు అత్తన్నా రాలేదు చూడు రాకెట్ పట్టుకురా. చెడు రైకలు తెత్తాగు. వీరయ్య, ఆడోళ్ళు అన్ని రంగాల్లో ముందుకు వస్తుందంటే ఏమో అనుకున్నాం కానీ ఇప్పుడు మండవాళ్ళకు కూడా వస్తుండే. ఇదేముంది, సిటీలలో బీర్లు బరణలు అన్నీ తాగుతారు. ఈ తెలగాలకి ఏమైతే ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది, ఆరోగ్యం మంచిగా ఉంటుంది. ఏ ఊకోరావు రే, ఆ బుజ్జి ఇట్టే చూస్తుంది నీ అవ మళ్ళీ లొల్లి పెట్టగల. ఏంద్రా భయపడతావు? ఏదిరా అంటాను కల్లంపు వాళ్ళు అన్నగాడు వస్తాను రా. ఏంది అన్నేనా అమ్మ నువ్వు చెంపు. బాబుగాడు ఎస్కేప్ అయి నన్ను ఇరికిచ్చిండు. దొరికిందిరా. ఏంద్రా నువ్వు ఈ తాళాలు ఏం చేస్తున్నావురా? నాకేం తెలియదే, మొత్తం ఆడే చేసిండు. రమేష్ గారు పొట్టోడు ఆడి మొత్తం చేసిండు. నాకేం తెలియదు, అమ్మ తోడు. ఏంటిదిరా అసలు ఏం జరుగుతుంది? అయ్యో, ఇంతకు నువ్వెందుకు వచ్చినవే? నేను గడ్డి కోసుకోపోదామని వచ్చిన. అంటే నేను నువ్వు రమేష్ గారు ఇద్దరం తెల్లగలు తాగుదామని వచ్చినాం. కడుపు నిండా కళ్ళాగిన వాళ్ళే బాగా వచ్చింది, అందుకే ఇక్కడికి వచ్చి కూర్చున్నా. ఎవడన్నా ఇది వస్తే అటు పోవాలని గిటచ్చుకుంటారా? అయ్యో అయ్యో అయ్యో, నాకు ఆగలేదు, అందుకే టచ్ కూర్చున్నా. నువ్వు పోయే నీ గడ్డికి. అమ్మతోడు కొద్దిగా అయితే పానం బో, నేను చెల్లెని ఎత్తుకొచ్చిన అబ్బో, అమ్మ అమ్మ అమ్మ, ఈ చెల్లెని ఎత్తుకొచ్చి తాళ్ళలో కూడా ఆగిపించిన అని తెలుసా? ఇది కొట్టి తప్పు. అమ్మ అమ్మ రమేష్ ఇంటికి వచ్చిన వాళ్ళు సంగతి చెప్తాను. కొట్టాడు అప్పించుకుంటా నిన్ను. కొద్దిగా వెళ్తాను. అబ్బో వీడు మరో రాజుకి నేను పోతాను. అబ్బో వెల్కమ్ టు తొలిపొద్దు యూట్యూబ్ ఛానల్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంటను గట్టిగా